అందరికీ నమస్కారాలు. ఒక దురదృష్టకరమైన సంఘటన ఇది కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమం కింద ప్రజల్ని చైతన్యవంతులుగా తయారు చేయడానికి వచ్చాం. ఎక్కడ చూసినా ప్రజలందరూ కూడా విపరీతంగా నష్టపోయామనే భావన, ముఖ్యంగా యువత గాని అన్ని వర్గాల ప్రజలు సంఘీభావాన్ని తెలియజేయాలని తపంతో పెద్ద ఎత్తున వస్తున్నారు. అదే సమయంలో నిన్న కొంత ఎమోషనల్ గా కూడా ఎక్కడికక్కడ నేను రాంగా నన్ను చూడాలనుకోవడం, ఇలాంటి ఎమోషన్ గా కూడా స్పందించారు. దాంతో నిన్న జరిగిన సంఘటన చూసి చాలా బాధేస్తుంది. నా కళ్ల ముందరిని చాలా దిక్కళ్ళు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. అంటే ఉత్సాహంగా రావడం, సంఘీభావాన్ని తెలియజేయడం, దగ్గరగా వచ్చి నేను కూడా వాళ్ళని ఆప్యాయంగా పిలవాలనే ఆలోచన రావడం ఇలాంటి జరిగాయి. అయితే నిన్న జరిగిన సంఘటన ఒక దురదృష్టమైన సంఘటన. నా కళ్ల ముందరిని ఒక ఐస్ క్రీమ్ బండి అక్కడ ఉండడం, దాని మీద వీళ్ళు దాన్ని తోయడం, ఈ స్టాంపేడ్లో ఒకరి మీద ఒకరు వచ్చేసి వీళ్ళందరూ పడిపోవడం, పక్కనే కొన్ని మోటార్ బైకులు ఉండడం, అవి కూడా ఆ ప్రెషర్లో ఆ తోపుల్లో వాళ్ళ మీద పడిపోవడం, దగ్గర 8 మంది చనిపోయే ప్రాబ్లం వచ్చింది. నేను చూసిన తర్వాత ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూనే ఉన్నా, ఎక్కడన్నా స్టాంపేడ్ అవుతుందేమో, జాగ్రత్తగా ఉండండి, మన యొక్క ప్రాణం కూడా చాలా ముఖ్యం, అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని ఎక్కడికక్కడ చెప్పాను. అయినా కూడా ప్రజలందరూ కూడా ఆ ఎమోషన్లో ఈ సంఘటన జరిగింది. నేను అక్కడికి కూడా అది జరిగిన తర్వాత కూడా మీరందరూ చూశారు. నేను హాస్పిటల్కి పోవడం, అలర్ట్ చేయడం తర్వాతనే ఇవన్నీ కూడా జరిగి ఈ ఇబ్బందుల్లో పడ్డాం. ఏదేమైనా ఇప్పుడు చనిపోయిన వారు 8 మంది ఉన్నారు, 4 గాయాలైనాయి. ఈ 8 మందిలో కూడా మీరు ఒకసారి చూస్తే కందుకూరు ఇక్కడనే మనం ఇప్పుడు వచ్చాం. కలవకూరు యానాది 54 సంవత్సరాలు, ఎస్సీ మాల. అదే మరి కందుకూరు టౌన్లో రాజేశ్వరి, ఇస్సో బ్రాహ్మణ్. ఇంకొక పక్కన కందుకూరు టౌన్లోనే గుర్రవారిపాళెం కాకుమాని రాజు, ఓసి. వీళ్లు కాకుండా కందుకూరు రూరల్లో గడ్డం మధు, ఎస్సీ మాల. అదే మరిగా ఉలవపాడు మండలంలో దేవినేని రవీంద్ర, ఓసి. ఉలవపాడు గ్రామంలో మండలంలో యాకసరి విజయ, యానాది, ఎస్టీ. గుడ్లూరులో ఊటుకూరు పురుషోత్తం, మాదిగా, ఎస్సీ. అదే మరి అమ్మవారిపాళెం గుడ్లూరులో మర్లపాటి చెనకొండయ్య, మాదిగా, ఎస్సీ. మొత్తం కలిసి 8 మందిలో 6 మంది బడుగు బలహీన వర్గాలు, 4 ఎస్సీలు, 1 ఎస్టీ, 1 బీసీ, 2 ఓసీలు చనిపోవడం చాలా బాధేస్తుంది. చాలా ఓసారి మనసు కలిచివేస్తుంది. ఇలాంటి సంఘటన జరగకుండా ఉండుంటే చాలా బాగుండేది. ఓసారి విధి వక్రీకరించినప్పుడు, దేవుడు కూడా చిన్న చూపు చేసినప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇంకో పక్క 4 గాయాలు కూడా అయినాయి. వీళ్ళందరినీ కుటుంబ సభ్యుల్ని తేలేను కానీ ఒక అబ్బాయి అడిగిన సమాధానం, నేను అన్నీ చెప్తా ఉంటే అన్ని బాగానే ఉన్నాయి, నాకెవరు ధైర్యం చెప్తారు? పెద్ద కొడుకు నువ్వు ధైర్యం చెప్పాలయా మీ కుటుంబానికంటే, నాకు ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరున్నారు? మా తండ్రి నాకు కావాలి అని అడిగే పరిస్థితి వచ్చింది. దానికి సమాధానం 15 లక్షల రూపాయలు చెక్ ఇచ్చాను 8 మందికి. 4 కూడా 1 లక్ష రూపాయలు దెబ్బలు తిన్న వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం చేస్తున్నాం. ఇది కాకుండా నాగేశ్వరరావు ఇక్కడ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ 1 లక్ష రూపాయలు, రాజేష్ 1 లక్ష రూపాయలు, అజీజ్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు 50,000, లోహిత్ వెల్ఫేర్ చూసే పార్టీ వెల్ఫేర్ కార్యక్రమాలు చూస్తారు ఆయన 1 లక్ష రూపాయలు. అదే మరిగా బొబ్బిల్ రాజాస్ అయితే ఈ సంఘటన తెలియంగానే
ఒక 50,000 రూపాయలు ఒక్కొక్కరికి ఇస్తామని వారు కూడా అనౌన్స్ చేశారు. అదే మరి శ్రీకాంత్ ఇక్కడ ఎమ్మెల్సీగా పోటీ చేసే అభ్యర్థి 1,00,000 రూపాయలు. అదే మరి కేసినేని నాని 50,000 రూపాయలు. రామారావు పోతుల 50,000 రూపాయలు ఎక్స్ఎమ్మెల్యే. అదే మరిగా పోయపాటి సుధాకర్ కోడపాటి సుధాకర్ 50,000. కంచర్ల సుధాకర్ ఒక 2,00,000 రూపాయలు. వెనిగళ్ల రాము ఒక 50,000. కేసినేని చిన్ని 50,000. మొత్తం కలిసి 24 లక్షలు అవుతుంది. నిన్నే పీఎం కూడా చూసిన తర్వాత ఒక 2 లక్షల రూపాయలు వాళ్ళకి సంఘీభావాన్ని తెలియజేస్తూ ఆయన కండోలెన్స్ కూడా తెలియజేసి సంతాపం తెలియజేసి ఒక 2 లక్షల రూపాయలు ఆయన కూడా ఇస్తానని వారు కూడా అనౌన్స్ చేశారు. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇది కాకుండా ఇంకా ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళందరూ కూడా వచ్చింది కూడా అదనంగా అవుతుంది. ఏది ఏమైనా ఈ సంఘటన చాలా బాధాకరం. అందుకే నేను ఈరోజు ఆ కుటుంబ సభ్యులందరికీ ధైర్యం చెప్పడానికి వాళ్ళ ఇంట్లో కూడా చూస్తున్నా. చాలామందికి చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళందరినీ పూర్తిగా చదివించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా వాళ్ళు చదివించి వారిని పైకి తీసుకొచ్చే వరకు వారి యొక్క కుటుంబ సభ్యులను కోల్పోయిన తర్వాత ఏ ఆధారం లేదని భయపడకుండా అన్ని విధాలు ఆదుకుంటాం. వాళ్ళని కూడా పైకి తీసుకొస్తాం. ఇది బ్రీఫ్గా ఏది ఏమైనా వాళ్ళకు ఒక సంతాపం తెలియజేస్తూ వాళ్ళ యొక్క నేను చేయగలిగింది అంతిమంగా నివాళులర్పించి వారిని గుర్తుపెట్టుకొని ఈ స్ఫూర్తిని వారు చేసిన త్యాగం రాష్ట్రం కోసం త్యాగం చేశారు. నేను చేసే ఉద్యమం ఇదేం కర్మ మన రాష్ట్రానికి ఈ ఇబ్బందుల నుంచి ఏ విధంగా అధిగమించాలనో ప్రజా చైతన్యం కోసం నేను ఈ రోడ్ షోస్ తీసుకున్నాను. ఆ సందర్భంగా వీళ్ళందరూ వచ్చి వీళ్ళందరూ కూడా రాష్ట్రం కోసం ఆవిరైపోయే పరిస్థితికి వచ్చారు. సమిధులుగా మారారు. ఏది ఏమైనా ఈ ఉద్యమం కొనసాగుతుంది. అదే సమయంలో వారి కుటుంబాలను పూర్తిగా ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటారు. This is very unfortunate incident. I am touring throughout the state for the last few days. I completed in Rayalaseema, Uttarandhra, and also Guntur district. Unprecedented crowds are coming. I am in politics for the last 40 years. Never I have witnessed this type of crowds. Very, very enthusiastic crowds, and also they are all feeling insecurity for future. That is the biggest reason. Yesterday incident, before my eyes, it has happened. I am cautioning everybody. Even sometimes I am alerting my cadre. Even I alerted police, but we couldn't stop it. But ultimately, we lost 8 members. In that, 4 are SCs. 1 is BC, 1 is ST, 2 are OCs. For all these people, party is giving 15 lakhs. And also 1 lakh those who are all injured. And we are going to look after their education and also career. And party functionaries, they are giving nearly another 9 lakhs. Total it will come to 24 lakhs. Even PM and other people who are all giving, that will be extra. Sir, do you think that there could be a security lapse because of the unprecedented crowd which was there yesterday? Do you think that it was a security lapse? I don't want to blame anybody. Whenever a political party or any celebrity will come to the people, it is the responsibility of the police to maintain law and order. Either crowd management and maintaining law and order or controlling crowds, everything they have to do. So, yesterday incident is a bad incident. To that extent I can say. I don't want to blame anybody. But at the same time, police should be more alert.
నిన్న జరిగినటువంటి ఘటనలో ఎవరిది లోపం భావిస్తున్నారు? ఒకవేళ అధికారులదా పోలీసులదని భావిస్తున్నారు? నేనేమంటానంటే నేను రాజకీయాల్లో 40 ఏళ్ళ నుంచి 78 రాజకీయాల్లోకి వచ్చాను. 45 ఇయర్స్ 44 ఇయర్స్. మొదటి నుంచి కూడా నేను ఎన్టీఆర్ఏ చైతన్య రథంలో రోడ్ షోస్ ప్రారంభించారు ఈ దేశంలో. తర్వాత రథయాత్ర, అద్వానీ ఇవన్నీ వచ్చాయి. నేను కూడా చాలాసార్లు బస్సు యాత్ర, పాదయాత్ర, రోడ్ షోస్, తర్వాత రాజశేఖర రెడ్డి చేశారు, తర్వాత ఇంకొకరు చేశారు, అందరూ చేస్తున్నారు. అదే సమయంలో ఎప్పుడు మేము లీడర్స్ వచ్చినా పోలీస్ ఎక్కడికక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. ఇట్ ఈజ్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. నేను ఒకరినొకరిని బ్లేమ్ చేయడం కంటే ఇలాంటి జరగకుండా పోలీసు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం. ఇప్పటికే అధికార పార్టీ బ్లేమ్ చేస్తుంది. ఈ యొక్క పబ్లిసిటీ కారణంగానే చిన్న చిన్న రోడ్లలో ఈ యొక్క రోడ్ షో నిర్వహిస్తుంది. నేనేమంటానంటే నేను సానుభూతి నాకు అవసరం లేదు. నేను ఇరుకు రోడ్లలో మీటింగ్లు పెట్టాల్సిన అవసరం లేదు. నేను 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నాను. నన్ను చూడని ప్రజలు ఎవరున్నారు? ఒక్కొక్కరికి 10 సార్లు వచ్చా, 20 సార్లు వచ్చా, 30 సార్లు వచ్చా 40 ఏళ్లలో. ఈరోజు ప్రజలు వస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవాలా. దాన్ని కూడా విమర్శించే విధానం ఇప్పుడు ఉదాహరణకు కందుకూరు. ఎక్కడ పెట్టాం మీటింగు? హాస్పిటల్ జంక్షన్, ఎన్టీఆర్ స్టాచ్యూ. అది ఇప్పుడు కొత్తగా వచ్చిందా? అన్ని రాజకీయ పార్టీలు అక్కడే మీటింగ్లు పెడుతున్నారు కదా. ఈ ఊర్లో ఉండేది చెప్పండి, మీడియా అంతా అక్కడే కదా పెట్టేది. పెట్టినప్పుడు అక్కడ వచ్చిన క్రౌడ్స్ని మేనేజ్ చేయడం, అదే మరి ఇవన్నీ చేయడం. దీన్ని కూడా విమర్శలు చేసే వాళ్ళకి నేను వాళ్ళ అజ్ఞానానికి వదిలిపెడతాను, వాళ్ళ అహంకారానికి వదిలిపెడతాను. Sir, YSRCP has been saying that it was a political stunt and all this was done for a political gain. Would What you I'm like to saying, respond to that? not political gain, it is a state gain. People are suffering. People are victimizing. They lost hope on future. They are frustrated. When they are in frustration, they want to show solidarity to me. I am fighting for them. That's why they are coming huge number. You have to realize all these things. That is what I am saying. This is not the first time for me to have this type of road shows. I had road shows months together. But never I have seen in my political career this type of unrest in the public. Irrespective of communities, irrespective of regions, religion, everything. Even age, everything. Everybody is bothered about their future. That is what everybody has to recognize. Even police cannot control this type of anger. There is anger against government. They are booking cases. They are threatening people. This is not good. Even they threatened me not to come to people. Who are they to obstruct me? It is my right. In a democracy, yesterday we had a meeting even how to protect democracy. All political parties joined. So all these things, government, they are not permanent. Law and order machinery is with them. They have to maintain law and order irrespective of any political party, irrespective of any social activist, irrespective of anybody, will go to people. That is their responsibility. Thank you. లేదు బ్రదర్, ఇది అయిన తర్వాత ఈరోజు అన్ని చూసి కావలికి వెళ్తున్నాను. ఐఎమ్ అపీలింగ్ ఆల్ పీపుల్, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వం మనకు సహకరించకపోయినా మనమే కొంచెం డిసిప్లిన్డ్గా మన మీటింగ్ మనం కండక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్వాతంత్రం కోసం ఆ రోజు ఏ విధంగా అయితే ఉద్యమాలు చేశారో, ఈరోజు రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి, తెలుగు జాతిని కాపాడుకోవడానికి, ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజల భవిష్యత్తును కాపాడడానికి, భావితరాల భవిష్యత్తు కోసం చేసే యాత్ర ఇది. కాబట్టి అందరూ కూడా ఒక సంయమనం పాటించడం ఒకటి, రెండోది మీరు కూడా ఒక క్రమశిక్షణగా మన మీటింగ్స్ మనం సక్సెస్ చేసుకోవాలి. ఎవరైతే ఇప్పుడు త్యాగాలు చేశారో వాళ్ళ యొక్క ప్రాణాలు వృధాగా పోవడానికి వీల్లేదు. వాళ్ళ త్యాగాల ఫలితం మనం అందరం కలిసి పోరాడి న్యాయం జరిగే వరకు ఉండాలి. మనం కూడా జాగ్రత్తగా ముందుకు పోవాలి.